అందరికీ నమస్తే అన్న. నేను మీ యోగి గుడ్లవరం యువసేన ట్రస్ట్ అరుణాచల శివ ఆశీస్సులతో యువసేన ట్రస్ట్ ఆధ్వర్యంలో మహాన్నదాన ప్రోగ్రాం చాలా విజయవంతంగా జరిగింది. అదేవిధంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి సహకరించిన ముఖ్యమైన వ్యక్తి మా ప్రశాంత్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా మా మల్లేష్ మామ గారైనా చాలామంది నా సోదరులు కానీ కాలనీ ఫ్రెండ్స్ కానీ చాలామంది ఎంతోమంది ఈ యొక్క కార్యక్రమానికి సహకరించారు. ఇట్లాంటి కార్యక్రమాలకి నా మిత్రులు కానీ నా షేప్లెస్ కానీ ఎంతోమంది ఇట్లాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళి ప్రతి నెలకొకటో 15 రోజులకు ఒకటో ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటూ మీ యువసేన ట్రస్ట్ యోగి అన్న. ఈరోజు సుమారు 4000 నుంచి 5000 మంది ఇక్కడ స్వీకరించడం జరిగింది. అదేవిధంగా రానున్న కాలంలో ప్రతి పౌర్ణమికి మా యువసేన ట్రస్ట్ ద్వారా మేము అన్నదాన ప్రోగ్రాలు చేయాలనుకుంటున్నాము. అదేవిధంగా నా యువసేన ట్రస్ట్ మెంబర్లకి, నాతోటి స్నేహితులకి, సేవలకి అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ యువసేన ట్రస్ట్ యోగి అన్న. సుమారు మేము ఒక 5 years నుంచి ఒక అన్నదానాలు మేము చేస్తున్నాము. మేము ముఖ్యంగా ఒక గాంధీ హాస్పిటల్, ఒక బసవతారకం, ఒక ఉస్మానియా అట్లాంటి సహాయ కార్యక్రమాలు చేశాము. ఈరోజు మాకు అరుణాచల శివ ఆశీస్సులతో ప్రతి పౌర్ణమికి ఒక ప్రోగ్రాం చేయాలని మేము నిర్ణయించుకున్నాము. అదేవిధంగా ఈ భవానీ మందిరం కాంచి ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. నెక్స్ట్ మంత్ నుంచి ప్రతి కాలనీలో కానీ ప్రతి హాస్పిటల్ దగ్గర కానీ మేము ప్రోగ్రాం ఏర్పాటు చేయాలనుకుంటున్నామన్న. ఇది మా యొక్క ప్రోగ్రాం చూసిన వాళ్ళు ఎంతో కొంత మీరు కూడా ఒక 100 మందో 1000 మందికో సాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మా యొక్క మొబైల్ నెంబర్ అన్న 9989878599. యువసేన ట్రస్ట్ యోగి గుడ్లవరం, కొత్తపేట. నమస్కారం అండి. నా పేరు చకిలం ప్రశాంత్. నేను కొత్తపేట నివాసిని. అరుణాచల శివ దైవ వల్ల లాస్ట్ 2 years నుంచి నేను అరుణాచలం వెళ్తూ ఉంటాను. సో దాంతోనే అక్కడ ఎంతోమంది అన్నదాన కార్యక్రమం ప్రోగ్రామ్స్ చూస్తూ మాకు కూడా ఏమనిపించిందంటే మనం కూడా ఇక్కడ మన తోచినంత ఎవరికో ఒకరికి మినిమం ఒక 500-1000 మందికో ప్రతి నెల చేసుకుంటూ వెళ్ళాలి అనే ఒక ఆలోచనతో ఈ యూత్ చాలా బాగా కార్యక్రమాలు చేస్తున్నారు వీళ్ళు. సో వీళ్ళతో జాయిన్ అయ్యి మన వంతు మనం సాయం చేసుకుంటూ ప్రతి నెల ప్రతి పౌర్ణమికి దీన్ని చేద్దామని ఒక ఆలోచన అండి. జై శ్రీరామ్. నేను మీ మలక్పేట మల్లేష్ మామ. ఇక్కడ కొత్తపేట రావడం చాలా సంతోషం. అన్న ప్రసాదం ఏదైతే కార్యక్రమం జరుగుతుంది యోగి యూత్ వాళ్ళు చేస్తున్నారు. యోగి ఒక మంచి ఆలోచనలతో, మంచి హృదయంతో ఎంతో మందికి ఈ భోజనం కార్యక్రమాలు చేయడం చాలా సంతోషము. ప్రతి ఒక్కరు అమాసకు పెడతారు. వీళ్ళు కొత్తగా అంటే పున్నం రోజు పెడుతున్నారు అనేది చాలా కొత్తగా అనిపిస్తుండొచ్చు అందరికీ. పున్నం కూడా చాలా మంచిది. పున్నం రోజు కూడా 5 మందికి భోజనాలు పెట్టినా, 5000 మందికి భోజనాలు పెట్టినా ఆ పుణ్యం ఎప్పుడు ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇట్లా ఈ యూత్ ఒక వీళ్ళని చూసి చాలామంది నేర్చుకోవాలి. వీళ్ళని చూసి నేర్చుకొని వాళ్ళు కూడా కొత్త కార్యక్రమాలు స్టార్ట్ చేయాలి. నలుగురికి భోజనాలు పెట్టాలి. ఒక ప్రాణాన్ని కాపాడాలంటేనేమో రక్తదానం ఇవ్వాలి, లేదు కడుపు నింపాలి. ఆకలితో ఉన్న వాళ్ళకంటే ఇట్లా మన భోజనం కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంటే చాలా బాగుంటుంది. వీళ్ళందరికీ పరమేశ్వర్ కాశీ విశ్వనాథ్ తండ్రి ఒక బ్లెస్సింగ్స్ వీళ్ళకు ఉంటుంది. వీళ్ళు ఎల్లప్పుడూ ఇట్లనే ఈ యూత్ అనేది ఎట్లయితే ఉందో యోగి గారు వాళ్ళెంబడి ఎల్లప్పుడూ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళెంబడి సహకరించే వ్యక్తులు కానీ వాళ్ళు చల్లగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఇంకా ఈరోజు 5000 మందికి పెట్టారు. ఇది పెరుగుకుంటూ పోవాలి కానీ తక్కువ కావద్దు. వీళ్ళు చేసే కార్యక్రమాలు హాస్పిటళ్ళు కానీ గవర్నమెంట్ హాస్పిటళ్ళల్లో ఫస్ట్ వీళ్ళు పెట్టే భోజనాలు ఈరోజు ఇక్కడ చేస్తున్నారు. 5000 మందికి చాలా సంతోషం. ప్రతిదీ ఇది పెరుగుకుంటూ పోతూనే ఉంటుంటే చాలా సంతోషం. అట్లనే నాకు కూడా చాలా సంతోషం అనిపించింది ఇక్కడ వచ్చినందుకు. అమ్మవారి ఆశీస్సులు, కాశీ విశ్వనాథ్ తండ్రి ఆశీస్సులు ఎల్లప్పుడూ వీళ్ళకు ఉండాలి. ఆయు ఆరోగ్యంతో ఉండాలి, ఇలా కుటుంబం బాగుండాలి. వీళ్ళు బాగుంటే ఇంకా నలుగురికి భోజనాలు పెడతారని నాకు నమ్మకం ఉంది. అట్లనే ఇంకా ముందుకు పోవాలని, కొనసాగాలని మనస్ఫూర్తిగా యోగి ఒక యూత్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వీళ్ళు చేసిన కార్యక్రమానికి ఆకలితో ఉన్నోళ్ళు కడుపు నిండా తినిపోతున్నారు. వాళ్ళు కూడా 2 మాటలు సంతోషంగా బ్లెస్సింగ్స్ ఇచ్చిపోతున్నారు. ₹1 కోటి ఇచ్చినా సరిపోలేదు అంటారు.
కానీ ఒక పూట అన్నం పెడితే అన్న చాలు అన్న అంటారు. వీళ్ళు పిలిచి పిలిచి మరీ పెడుతున్నారు. వాళ్ళు అన్న నాకు చాలు అనే దాకా పెడుతున్నారు అంటే ఒక భోజనం తప్ప నువ్వు ఎంత ఆస్తి ఇచ్చినా ఎన్ని కోట్లు ఇచ్చినా చాలని మాత్రం అన్నారు. ఇంకిస్తే బాగుంటుండే కదా అనే ఆలోచన ఉంటుంది. ఇది ఒక్కటే అన్న భోజనం కానీ లేదు రక్తదానం కానీ ఇట్లాంటి సేవా కార్యక్రమాలు వీళ్ళు చేస్తున్నారు. ఇంతకుముందు రక్తదానం కూడా చేసి వీళ్ళు ఇదే యూత్ ప్రెసిడెంట్ వాళ్ళు యోగి గారు. ఇది కూడా చాలా బాగా అనిపించింది. ఆ రోజు నేను చూసి మంచిగా అనిపించింది. అది ఆ కార్యక్రమం చూసినాక ఈ రోజు ఈ కార్యక్రమం చూసినాక వీళ్ళు ఇంకా ఒక్కొక్క స్థాయికి వెళ్తూ ఉండాలి. ఒక్కొక్క మెట్టు 100 కోట్లు ఉంటాయి, ఎవడు బయటికి రాడు. ఎంతో డబ్బు ఉంటుంది, మనసు ఉండదు. ఇది మనసు ఉన్న వాళ్ళకు డబ్బు ఉండదు. డబ్బు లేదు అనేది వీళ్ళు ఎంకికి పోలే. డబ్బు ముఖ్యం కాదు, ఇలా చేయడం ముఖ్యం, ఈ సేవ చేయడం ముఖ్యం, ఇట్లా ముందు పోవడం ముఖ్యం. ఈ యొక్క ఆలోచనతో వీళ్ళ యూత్ అన్నవాళ్ళు ఎంతమంది అయితే ఈ కొత్తపేట నుంచి సహాయం సహకారాలు అందించిన వాళ్ళందరూ బాగుండాలి, వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి, వాళ్ళ కుటుంబం బాగుండాలి. ఎల్లప్పుడూ వీళ్ళ ఫ్రెండ్స్ ఇట్లనే సహకరించుకుంటా ఇట్లనే ఒకరొకరు వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసినా ఆ వ్యాపారం పెరుగుకుంటూ పోవాలి, పెద్ద స్థాయికి వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, ఆకలితో ఉన్న వాళ్ళు వస్తున్నారు. ఎవరు ఆకలి లేని వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ అందరు ఆకలితో ఉన్న వాళ్ళు వస్తారు. నువ్వు 1 కోటి రూపాయలు ఇచ్చినా సరిపోదు. అదే ఒక పూట అన్నం పెడితే చాలా అన్న అనుకుంటా ఆశీర్వాదం ఇంచుకుంటూ పోతారు. పెద్దమ్మ కానీ చిన్నమ్మ కానీ అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ అందరూ వస్తారు. చాలా సంతోషం అనిపించింది. ఇంత జనాభా అయింది, ఈ ట్రాఫిక్ జామ్ అయింది. ఇది చూసి నేను షాక్ అయిపోయినా, ఇంత ట్రాఫిక్ జామ్ అవుతుంది ఎందుకని. పోలీసు వాళ్ళు కూడా బాగానే సహకరిస్తారు. పాపం వాళ్ళు ఎంత సహకరించాలో వాళ్ళు సహకరిస్తారు. వీళ్ళందరూ ఎంత కష్టపడుతారు. ఇక్కడ ఎవరు పనులు కాదు, అందరూ సేవ చేసుకున్నామన్న భావనతో ఈ సేవ చేయడం అనే మంచి ఆలోచనతో ముందుకు వచ్చిన వాళ్ళు వీళ్ళు ఇట్లనే ముందుకు పోవాలి. వీళ్ళకి మంచి ఆలోచనతో అందరూ ప్రతి ఒక్కరూ వీళ్ళకి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మల్లేష్ మామ మలక్పేట్. చిన్న విషయాన్ని ఇప్పుడు పెద్ద కార్యక్రమం చేసిన పెద్ద కార్యక్రమం మరి దానికి డబ్బులు చేత సమకూర్చుకోరు మీరు. వీళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసిన దాతలు అంటే వీళ్ళు పోయి ఎవరిని అడగలేదు. ఎవరైనా ఇష్టంతో వస్తే కాదనలేరు. వీళ్ళు చేసే చిన్న వ్యాపారము 1000 రూపాయలు సంపాదిస్తే అందులోకించి 100 రూపాయలు తీసి పక్కకు పెట్టుకున్నారు ఈ కార్యక్రమం చేద్దామని. ఇట్లా వీళ్ళు ఒక్కరు కాదు కదా, ఒక ప్రెసిడెంట్ ఉన్న వీళ్ళ వెంకల పెద్ద వ్యవస్థ, మంచి యూత్, అందరు చిన్న ఏజ్ వాళ్ళు, ఇంకా కొందరికి పెళ్లిళ్ళు అయినాయి, కొందరికి పెళ్లిళ్ళు కాలే. వాళ్ళు ఇక తాగనికే బైసా 500 ఖర్చు పెడతారు. ఆ 500 ఖర్చు పెట్టే బదులు 300 పక్కకి వేద్దామనే ఆలోచన టీం వీళ్ళ దగ్గర ఉన్నది. నేను చూసిన కళ్ళతోటి. రక్తదానం కూడా ఇవ్వాలి, మనం 3 నెలలకు ఒకసారి ఇవ్వాలనే ఆలోచన వీళ్ళ వ్యక్తుల దగ్గర చూసిన. ఇది నేను వీళ్ళతో ఈ రోజు అనుబంధం కాదు, నాకు గత 14 ఏళ్ళ నుంచి వీళ్ళతో అనుబంధం ఉంది. వీళ్ళందరినీ ఒక్కొక్కరిని చూస్తుంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఉంటే ఇట్లా ఉండాలి, ఒక యూనిటీగా ఉండాలి. వీళ్ళు ఏదైనా చేస్తున్న కార్యక్రమాలు చాలా మంచి కార్యక్రమాలు. ఎంతోమంది పెద్ద పెద్ద లీడర్లు ఉన్నా, ఎంతోమంది కోటీశ్వర్లు ఉన్నా, ఇది చేయాలన్న ఆలోచన వాళ్ళకు వచ్చినా సహకరించదు. కాలం సహకరించదు, మనుషులు సహకరించరు. కానీ వీళ్ళకి అట్లా ఏ అడ్డం లేకుండా అమ్మవారి ఆశీస్సులు, పరమేశ్వర ఆశీస్సులు వీళ్ళకు సంపూర్ణంగా ఉన్నాయి. ఇట్లనే వీళ్ళు ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం.